అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో చికెన్తో ఒక మంచి టేస్టీ డెలీషియస్ డిష్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే హరియాలీ చికెన్ ఆర్ గ్రీన్ చికెన్ అని కూడా చెప్పచ్చు. ఇది నార్త్ ఇండియాలో పంజాబ్లో బాగా ఫేమస్ అయిన రెసిపీ అనమాట. ధాబాస్లో ఎక్కువగా దీన్ని చేస్తూ ఉంటారు. మంచి గ్రేవీతో చపాతీ, రోటీ, పరాటా, పుల్కా, బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రైస్తో కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అండ్ ఫ్లేవర్ఫుల్ డిష్ అనమాట. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అప్పుడు స్పెషల్గా చికెన్తో ఏదైనా గ్రేవీ కర్రీ చేయాలి అంటే ఇది ట్రై చేయొచ్చు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మరి నోరూరించే ఈ హరియాలీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి 1/2 kg దాకా చికెన్ తీసుకోండి. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక అరబద్ద నిమ్మ చెక్క రసాన్ని ఇందులో పిండేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసేసి ఈ చికెన్కి వీటన్నిటిని కూడా బాగా పట్టించండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్క ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. తర్వాత మన చికెన్లోకి కావాల్సిన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. ఇందులో ఎండు కారాన్ని మనం అస్సలు యూజ్ చేయము. ఓన్లీ పచ్చిమిర్చి కారం అలాగే పెప్పర్ పౌడర్తో వచ్చే స్పైసీనే ఈ చికెన్కి కారాన్ని తెప్పించాలన్నమాట. సో దాన్ని బట్టి 4 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్పు దాకా శుభ్రంగా క్లీన్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా ఇందులో వేసేసేయండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పాల మీద మీగడ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చికెన్లోకి వేసేసి మొత్తం అంతా కూడా మసాలా చికెన్కి పట్టేటట్టు కలిపేసేయండి. ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. చికెన్ అనేది టెండర్గా తయారవుతుంది. 1 అవర్ తర్వాత ఈ చికెన్ కోసం కావాల్సిన మసాలా ప్రిపరేషన్ చూద్దాము. మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1/2 టీ స్పూన్ దాకా సోంపు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ దాకా పుచ్చగింజలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేయండి. వీటన్నిటిని ఫస్ట్ మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత నీళ్లు వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలా వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసేసేయండి. మూత పెట్టుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ చికెన్ అంతా కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడికిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసేయండి. ఈ మసాలా పేస్ట్ని కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి గ్రేవీ చక్కగా థిక్గా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. ఇందులో కావాలి అంటే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ వేసేసాక ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా కర్రీలోకి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్లే. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మొత్తం కలిపేసుకుని స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. అంతే, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది ఈ హరియాలీ చికెన్. ఇంట్లో చపాతీలు చేసినా, పరాటాస్ చేసినా లేదా బిర్యానీ చేసినా ఈ గ్రేవీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.